4వ రోజు గణపతి పూజకి ఈ దంపతులు కూర్చున్నారు. ఈ దంపతులతో పాటు ఇంకా ఆమె కూడా కూర్చున్నారు. ఈరోజు బాగా జరిగింది. ఈరోజు ఈ గణపతి తత్వం గురించి చెప్పుకుందాం. గణపతి అంటే ఎవరు అంటే, గణపతి అంటే పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటి ద్వారానే కదా మనకి అన్ని జ్ఞానం కలుగుతుంది. కళ్ళు చూస్తాము, ముక్కు వాసన పీలుస్తాము, అన్ని చెవులు వింటాము, నాలుక రుచి చూస్తుంది, చర్మం మనకి గాలి వెలుతురు అన్ని గ్రహించుకునే అన్ని చర్మమే కదా తెలుస్తుంది, జ్ఞానేంద్రియాలు అంటారు. ఇంకా పంచ కర్మేంద్రియాలు అంటే మన కర్మ చేస్తాం వాటి ద్వారా చేతులు, నోరు, పాయువు, మలద్వారం అని, పిపస్త అంటే మూత్రద్వారం అని, వీటి ద్వారానే కదా మనం కర్మ చేయగలం. ఇంకా 3 పంచభూతములు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, మట్టి అంటే భూమి. భూమితత్వం అనేది మన శరీర భాగం అంతా భూమితత్వం. వాయువు పీల్చుకుంటాం లోపల, అన్ని తత్వాలు ఆకాశ తత్వం ఖాళీగా ఉంటేనే కదా లోపల వాయుతత్వం, వాయువు పీలుస్తాం. అగ్ని ఉంటుంది, అగ్ని ఉండటం వల్ల మన జీర్ణ వ్యవస్థ సరిపోతుంది. జలం కూడా ఉండటం వల్లనే మనం లాలాజలం అవన్నీ ఉండటం వల్లనే మనం ఏదైనా ఆహారం తింటే అరుగుతున్నాయి అన్నమాట. ఇంకా పంచ ప్రాణములు 4వది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనేవి పంచ ప్రాణాలు. ఇది అంటే ప్రాణాలు మనకి, ప్రాణం అనేది మధ్యలో కుండల దగ్గర ప్రాణం అని, అపానం ఏమో కింద భాగంలో, అపాన వాయువు వల్లనే మనం మూత్ర వ్యవస్థ అన్ని జరుగుతున్నాయి. వ్యానం అంటే మొత్తం అంతా వ్యాపిస్తుంది అన్నమాట వ్యాన గాలి. ఉదానం అంటే మన వాక్కు అది వచ్చేది ఉదాన గాలి గొంతు దగ్గర నుంచి. సమాన వాయువు అంటే మనకి బొడ్డు దగ్గర అక్కడ ఉండి సమానంగా అంతా రక్తం అంతా పంపించేస్తుంది అన్నమాట ఈ పంచ ప్రాణాలు. 5వది కోరిక, కామం అంట, కామం వల్ల. 6 కర్మ, 7 అవిద్య, 8 మనస్సు. ఈ 8 అంగాలతోనే దేహం నిర్మాణం జరిగింది అన్నమాట. అంటే మన దేహాన్ని పురమని కూడా అంటుంది శాస్త్రం అన్నమాట. ఈ 8 అంగాలతో కూడిన పురం కనుక పురియష్టకం అంటారన్నమాట. ఈ పురియష్టకమే అంటే ఈ పురియష్టకమే శరీరం అంటే గణము కదా అనుకున్నాం. దీనికి అధిపతి గణపతి అంటున్నాయి శాస్త్రాలు అన్నమాట. అంటే సర్వజీవుల యందు అంతర్లీనంగా ఉంటూ అందరిని నడిపించేవాడు, జీవింపచేసేవాడు ఎవరో అతడే గణపతి అని. ఓం గం గణపతియే నమః.